అల్లరి పిల్లలు అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారమ్మా? చక్కగా ఈరోజు ఇంకో కథ చెప్తున్నా చూడండి. మాతృదేవత అనే కథ మీకు. ఒకానొక కాలంలో ఒక గ్రామంలో విజ్ఞాని అనే ఒక బాలుడు ఉండేవాడు. చాలా తెలివైన వాడే, కానీ బాగా అల్లరి చేస్తాడు. ఎవ్వరి మాట వినడు, అమ్మ మాట కూడా వినడు. అస్సలు ఎంత చెప్పినా సరే ఎవ్వరి మాట వినడు. పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తాడు. మంచినీళ్ళ కుండలు కనిపిస్తే వాటిల్లో మట్టి పోస్తాడు. ఎక్కడన్నా కాయలు కాసిన చెట్లు కనిపిస్తే ఆ కాయలన్నీ కోసేస్తాడు. పక్షులు కనపడితే వాటిని చంపేస్తాడు. ముళ్ళు కింద పరిచి ముళ్ళ చెట్లు ఉంటే వాటిని కోసి ఆ ముళ్ళు పెట్టి అందరికీ గుచ్చుతూ బాధ పెడుతూ ఉంటాడు. విద్య అసలు చదువుకోవడానికి ఇష్టపడేవాడే కాదు అసలు. అందుకని చెప్పేసి తల్లి తండ్రి లేని పిల్లవాడు కదా అని చెప్పి ఎంతో గారాబంగా పెంచుతూ ఎంతమంది పిల్లలు వాడిని విసుక్కొని కోపడినా ఆ పల్లెటూరులో ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మీ అబ్బాయి అట్లాంటాడు ఇట్లాంటాడు అన్నా కూడా కొట్టకుండా తిట్టకుండా దగ్గరకు పిలిచి మంచి మాటలతో చెప్తే వింటాడని మార్పు వస్తుందని ఎంతో కష్టపడిందమ్మా. తనకి స్కూల్లో పెడితే అన్న మారతాడేమో అనుకొని ముందు స్కూలుకి పంపిద్దాం అనుకుందమ్మా. క్రమశిక్షణ కట్టుబడి ఇవన్నీ అసలు అతనికి తెలియవు అనమాట. మీ అబ్బాయి క్రమశిక్షణ లేదండి, మా శుభ్రంగా స్నానం చేయడం బట్టలు కట్టుకోవడం అవన్నీ కూడా చేయడు, అందుకని వద్దని చెప్పేసి అని చెప్తే గురువులు ఇంటికి వచ్చేసాడు. తీసుకొచ్చేసింది ఆమె. వద్దండి, మాకు క్రమశిక్షణతో ఉన్న వాళ్ళే కావాలి అని చెప్పి తీసుకెళ్ళింది. తనే తల్లే తీసుకెళ్ళింది. వాళ్ళకి ఎట్లా తెలుసా పిల్లాడి గురించి ఆ మాట చెప్తే పాపం తీసుకొచ్చుకుంది. తండ్రి లేకపోవడంతో ఆ తల్లి ఒకగానొక కొడుకు కదా అని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసింది. తన కొడుకు అందరి చేత ఇలా తిట్టించుకుంటాడని పాపం ఆమె ఏనాడో అనుకోలేదు. కొడుకుని దగ్గర తీసుకుని ఎన్ని మంచి మాటలు చెప్పినా వింటలేదు. క్రమశిక్షణతో మెలగమన్నా వినడు ఆ మాట కూడా. అవన్నీ అసలు ఆ అబ్బాయికి పెడచెవిని పెట్టినట్లు ఉంటాడనమాట. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా ఉంటుంది ఆ అబ్బాయికి ఏం చెప్పినా కూడా. ఇక లాభం లేదని తల్లి ఏమనుకుందంటే కఠినంగా మారాలి, ఇక వీడిని కొడితే అన్న మారతాడు అనుకొని చెప్పేసి బాగా కొడుతూ తిడుతూ ఉండేది ప్రతిరోజు కూడా. తల్లి ప్రవర్తన అబ్బాయికి నచ్చలేదు. అందుకని చెప్పేసి ఇక నాకు వద్దు ఈ తల్లి, నాకు ఎవరన్నా ఇంకొక తల్లి ఉంటే బాగుండు అనుకుంటాడు. కాలం గడిచే కొద్దీ రోజు రోజుకి కూడా బాగా మొండిగా అవుతున్నాడు, కొడుతుంటే ఇంకా బాగా. అప్పుడు తల్లిని కూడా తిట్టడం కొట్టడం మొదలుపెట్టాడమ్మా. ఒకరోజు ఆ విజ్ఞాని అనేటువంటి పిల్లవాడు గురుకులంలోని తన వయసు పిల్లలంతా కూడా గుంపుగా చేరి గురువుగారి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు వెళ్ళాలనిపించిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడమ్మా. వెళ్ళి అందరితో కలిపి మాటలు చెప్తూ మంచిగా వాళ్ళతో ఆడుకోవటం అవన్నీ చేయటం మొదలుపెట్టాడు. మా గురువుగారు ఏదైనా క్షణాల్లో మాయం చెయ్యగలవారని చెప్పుకుంటుంటే విజ్ఞాని ఉత్సాహంగా విన్నాడు. ఈ మాట ఇంకోసారి చెప్తున్నా వినండమ్మా. అక్కడ కూర్చున్న పిల్లలందరూ కూడా ఏమని చెప్పారంటే, ఈ విజ్ఞాని అనేటువంటి అబ్బాయికి మా గురువుగారు దేన్నైనా సరే క్షణంలో మాయ చేయగలుగుతారు, నీకు ఇప్పుడు నీ తల్లి వద్దంటున్నావు కదా, అందుకని చెప్పేసి ఇలా మాయ చేయమని చెప్పి మా గురువుగారిని అడుగుదు కానీ నువ్వు కూడా దగ్గరికి రా అని చెప్పి ఇక వాళ్ళు ఏం చేస్తారు, ఆ మాటలు ఈ మాటలు చెప్పి వెంట పెట్టుకొని ఆ గురువుగారు నా దగ్గరికి మళ్ళీ తీసుకెళ్తారు. ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. ఎలాగైనా ఆ గురువుగారిని కలిసి తన మనసులో కోరిక బయటపెట్టి అనుకున్నదే తడవుగా పిల్లలతో కలిసి ఆశ్రమానికి వెళ్ళి గురువుగారితో ఎంతో వాత్సల్యం ప్రేమతో ఆ బాలుని చేరదీశాడు. అక్కడికి వెళ్ళి నుంచున్నాడు ఏమీ తెలియని అమాయకుడిలాగా. ఇంకేం చేశాడు ఆయన, చక్కగా దగ్గరికి పిలిచి, అయ్యా ఏంటి నాన్న ఇక్కడికి వచ్చావు అంటే, నా కోరిక ఎంత త్వరగా తీరితే అంత త్వరగా వెళ్ళిపోతానండి ఇక్కడి నుంచి నేను, నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక చెప్పుకోవడానికి వచ్చాను అంటాడు. అతను ఏం చేశాడు, గురువుగారు ఈ అబ్బాయికి ఉన్నటువంటి మనస్తత్వము వాళ్ళ యొక్క మొహంలోనే అన్నీ గమనించి మాట్లాడే విధానం అదంతా నీకేం కావాలో అడుగయ్యా అన్నాడు. అప్పుడు ఏం చెప్పాడంటే విజ్ఞాని, గురువుగారు ఇప్పుడున్న నా తల్లిని మాయం చేసి మరో కొత్త అమ్మని సృష్టించి ఇవ్వండి నాకు అన్నాడు ఆవేశంగా. విజ్ఞాన అమాయకత్వానికి గురువు నవ్వుకొని, నీ తల్లంటే నీకెందుకు ఇంత కోపం అడిగాడు గురువు. ఆమె నాకు అన్నింటికీ అడ్డు తగులుతుంది, దండిస్తుంది, కొత్త అమ్మ అయితే బాగా చూసుకుంటుంది, అందుకే నా తల్లిని మార్చేయండి అని ప్రాధేయపడ్డాడు. గురువు సరేనని తలూపి, ఇదిగో ముందు ఈ తీపి వంటకాలన్నీ తిను, అవి తిని ఏది బాగుందో చెప్పు అంటూ కొన్ని పదార్థాలు విజ్ఞాని ముందు పెట్టాడు.
గురువుగారికి తన మీద ఉన్న ప్రేమకు పొంగిపోతూ విజ్ఞాని అవన్నీ తిని అన్నీ బాగున్నాయి గురువుగారు అన్నాడు సంతోషంగా. అలా కాదు నాయన, వీటిలో నీకు బాగా నచ్చిందేది చెప్పు అన్నాడు. విజ్ఞాని ఆలోచనలో పడ్డాడు. అన్నీ ఒక్కలాగే తీయగా మధురంగా ఉన్నాయే, ఎటు తేల్చుకోలేకపోతున్నాను అనుకొని మనసులో గురువు విజ్ఞాని కళ్ళల్లోకి చూస్తూ, తల్లులు కూడా అంతే నాయన, రూపం వేరుగా ఉన్నా తల్లి మనసు ఒక్కటే, రూపం వేరుగా ఉన్నా తల్లి మనసు ఒక్కటే. బిడ్డ తప్పు చేస్తే మందలించని తల్లి ఉండదు. అది నీ మేలు కోరే కదా నాన్న, నిన్ను మేలు కోరే కదా మిమ్మల్ని మందలించేది. తప్పు చేస్తే ఏ తల్లైనా మందలిస్తుంది, శిక్షిస్తుంది. కనుక నీవు తల్లిని మార్చాలనే ఆలోచన మానుకొని నిన్ను నువ్వు మార్చుకోనాయనా అన్నారు శాంతంగా. ఏదో మహిమ ప్రదర్శిస్తాడనుకుంటే గురువుగారు ఇలా తేల్చేయటం విజ్ఞానికి ఏమీ నచ్చలే. ఈ మాట చెప్పటం నాకేం నచ్చలేదు గురువుగారు, మరో మార్గం ఉంటే చెప్పండి అంటాడు. అప్పుడు గురువుగారు శాంతమూర్తి అయిన గురువు ఏం చేశారంటే కోపం తెచ్చుకోకుండా శాపం పెట్టకుండా అట్లా ఏం చేయకుండా విజ్ఞాని వంక చూసి, మానవ మాతృలెవరూ తన అభిప్రాయాన్ని మార్చలేరన్నంత ధీమాగా కనిపించాడా బాలకుడు. అంటే ఏందమ్మా, మనుషులు ఎవరు కూడాను ఎవరిని ఇంకొక విధంగా మార్చడం కష్టమవుతుంది అనేటువంటిది ఆయన ముఖంలో ఆ పిల్లాడికి అర్థమయ్యేటట్టు చూపించాడు. సరే, మరో కష్టతరమైన మార్గం ఉంది నాయన, సాధించగలవా అన్నాడు. విజ్ఞాని స్థిరంగా సెలవివ్వండి గురువుగారు అన్నాడు. నీ కోరిక తీరాలంటే కొంతకాలం నేను చెప్పిన మంత్రం ఉచ్చరిస్తూ స్థిర మనసుతో ధ్యానం చెయ్యి, జగన్మాత నీ కోరిక తీరుస్తుంది అన్నాడు గురువు. అసలేం మొండివాడైన విజ్ఞాని ఏండ్లపాటు ఘోర తపస్సు చేశాడు. కొన్నాళ్లకు నీ తపస్సు ఫలించిందిలే నాయన అన్న జగన్మాత పలుకులు విని కళ్ళు తెరిచిన విజ్ఞాని ఆనంద ఆశ్చర్యాలతో నిలబడిపోయాడు. తన కోరిక మర్చిపోయాడు. జగన్మాత స్థానంలో తన తల్లి ఉంది. ఆమె పలుకులు తన తల్లి పలుకుల్లాగే ఉన్నాయి. విజ్ఞానికి జ్ఞానోదయం అయ్యింది. గురువుగారి మాటలు గుర్తొచ్చి కన్నీళ్లతో జగన్మాత కాళ్ళపై పడిపోయాడు. నీవు జగన్మాతకై తపస్సు చేశావు నాయన, నేను నీ తల్లి రూపంలోని ఎదుటే ఉన్నాను. ఆడజన్మ ఎత్తిన ప్రతి పశువు, పక్షి, మానవ జాతుల్లోనూ మాతృరూపంలోనే నేనున్నాను. నీ తల్లి నిన్ను తప్పక మన్నిస్తుంది, వెళ్ళు నాయన అని అదృశ్యమైంది ఆ దేవత. విజ్ఞాని తల్లిని చేరుకొని పెద్దల్ని గౌరవిస్తూ ఆదర్శ జీవితం గడిపారు. తల్లి యొక్క స్థానం ఏంటి, తల్లిని ఎలా గౌరవించాలి, తల్లితో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి గురువులుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు పిల్లలకి నేర్పుతారని, పిల్లల్లో మొండితనాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలో ఇప్పుడు ఈ గురువుగారు ఆ పిల్లాడిని ఎలా మార్చారో మీరు కూడా అలా మారుస్తారనేటువంటి ఆశతో నేను మీకు ఈ కథ చెప్పాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే చక్కగా ఈ కథలు విని అవి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మీకు నచ్చిన విషయం ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో పెడితే నేను మరీ సంతోషిస్తాను. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.